శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం రాశి ఫలాలు చూస్తున్నాం అనగానే మనం ఆదాయము, వ్యయము, రాజపూజ అవమానాలు చూస్తాము. చాలామంది ఇవి చూస్తే టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో ఏంటి నాకు లైఫ్ ఇలా ఉందని. ఏమి టెన్షన్ పడకూడదు, దీన్ని మార్చుకోవచ్చు. ఒకటి, రెండవది మీకు ఆదాయం మీ జన్మజాతకంలో బాగుంటే కనుక దాని గురించి ఏం టెన్షన్ పడకండి. అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మేషం వారికి చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5 ఉంది. సో నో నీడ్ టు వరీ, ఆదాయ వ్యయాలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రాజపూజ అవమానాలు కన్నా చూసుకుంటే రాజపూజం 2, అవమానం 4. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 4గా ఉంది. సో దీనికి ఏం చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సింపుల్గా ఏం లేదు. ఇది రాజ్యపూజ్యం పెరగాలి అంటే, ఎప్పుడైనా అవమానం తగ్గాలంటే వీళ్ళు విష్ణు సహస్రనామాలు చదవాలి. రాజ్యపూజ్యం పెరగాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా వీళ్ళకి రాజ్యపూజ్యం పెరుగుతుంది. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే వీరికి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. సో ఏలినాటి శని నడుస్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మేషరాశి వారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది, షార్ట్ టర్మ్ కంటే కూడా. మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయాలి. ఫైనాన్షియల్గా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే కొద్దిగా జూన్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. జూన్ వరకు ఎవరితోనైనా కమ్యూనికేషన్స్, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు గురువు 4లో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడు, కానీ గురువు స్వరూపంగా లేదు. శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనేలా చేసి అక్కడి నుంచి వీళ్ళకి స్ట్రెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాపర్టీస్ కొంటున్నాం ఏంటనేది చూసుకోవాలి. ప్రధానంగా వీళ్ళు రాజకీయ నాయకుల నిర్ణయాల విషయంలో, సామాన్యులు కూడా తీసుకునే నిర్ణయాల విషయాల్లో నవంబర్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. లవ్ అఫైర్స్, కొత్త ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు అయిన గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళు ఏదైనా లోన్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే జూన్ లోపల లోన్స్ కోసం ట్రై చేసేది బాగుంది. అలాగే వివాహ నిర్ణయాలు కూడా జూన్ లోపల బాగుంది చెప్పాలంటే, వివాహం కోసం చేసే ప్రయత్నాలకు కూడా. ఇక జూన్ తర్వాత నుంచి ఏంటంటే కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీ సంబంధించినవి ఏమైనా సక్సెస్ అవ్వడము, వీళ్ళు రీసెర్చెస్ సంబంధించిన ఏమైనా సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. అలాగే జూన్ తర్వాత కెరియర్ పరమైన గ్రోత్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అయితే వీళ్ళకి జాబ్ కంటే కూడా బిజినెస్ పీపుల్కి, ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాహు లాభస్థానంలో ఉన్నాడు. కాకపోతే శని ఎప్పుడైతే 12లో ఉన్నాడో వీళ్ళు కాస్త వీలైనంత మటుకు కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకు బెల్లం తినిపించడము, మరియు అదేవిధంగా కాలభైరవుడు అష్టకం చదువుకోవడము. వీలైనంత మటుకు ఏలినాటి శని నడిచేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బద్దకించకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. సర్లే ఏం కాదులే అనేటువంటి నెగ్లిజెన్సీ అనేటువంటిది పనికిరాదు. ఈ జాగ్రత్తలు కనుక వీళ్ళు తీసుకోగలిగితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే, మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా
పంచగ్రహ కూటమి అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, ఓకే. కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, కొన్ని నెలకు 20,000 30,000 ఖర్చు అవుతాను కూడా 20,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకి ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. ఓకే. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.